సమాచారం లేకుండా ఎలా కూల్చేస్తారంటున్న భాజపా వ్యాపారస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని భాజపా జిల్లా అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథ్ మండిపడ్డారు. వ్యాపార సముదాయంలో కూల్చివేసిన ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించి బాధితులకు పరామర్శించారు. ఎలాంటి సమాచారం లేకుండా రాత్రికి రాత్రే హద్దులు గీసి కూల్చేయడం సరికాదన్నారు. ముందస్తు సమాచారం లేకుండా పండుగ పూట ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్కు ఓట్లు వేయలేదని ఎలా వ్యవహరించడం ప్రతిపక్షాలతో పాటు ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. అక్రమ నిర్మాణాలుంటే విధి విధానాలతో ముందుకెళ్లాలి తప్పితే ఇష్టారీతిన ప్రవర్తించడంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే ఈ కూల్చివేతలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జైనిశ్రాన్, అధికార ప్రతినిధి రాకేష్ నాయకులు పలువురు. వాస్తవానికి మంచిర్యాల మార్కెట్లో ఏదైతే కొంత సెట్ బ్యాక్ లేని నిర్మాణాలను కూల్చివేసినట్టు వారికి మరి నిర్మాణాలకు మీరు సెట్ బ్యాక్ తీసేసుకొని నిర్మాణం చేసుకోమని వాళ్ళకు నోటీసులు ఇస్తే బాగుండేది. ఏకపక్షంగా వ్యవహరించినట్టుగా నైట్ వచ్చి మార్కింగ్ ఇచ్చిళ్ళు, తెల్లారొచ్చి జేసీబీతో కూలగొట్టిలని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉన్న రఘునాథ్ వీరబెల్లి గారు తీవ్రంగా ఆరోపణ చేశారు. పండుగ పూట ఇట్లాంటి పనులు చేయడం ఎందుకు, పండుగ తర్వాత వేసుకోవచ్చు కదా. నిజంగా ట్రాఫిక్ సమస్య ఉన్నట్లయితే ట్రాఫిక్ సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా నోటీసులు ఇవ్వకుండా వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేసిండ్రు. అంటే వ్యాపారస్తులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే కోపంతో పిఎస్ఆర్ గారు ఈ విధంగా చేసిందా అని తీవ్రంగా ఆరోపించినట్టు తెలిసింది.